HTML, CSS అండ్ జావాస్క్రిప్ట్ నేర్చుకున్నాం, రైట్? సో ఆ HTML, CSS అండ్ జావాస్క్రిప్ట్తోనే సో మనం ఇలాంటి టూల్ ఒకటి బిల్డ్ చేద్దామని అనుకుంటున్నాం. ఓకే, సో సింపుల్గా నేను ఇప్పుడు ఇక్కడ H1 అలా ఏదైనా ఇస్తున్నాను అనుకోండి, H1 సంథింగ్ లైక్ హెల్లో, రైట్? సో ఇలా ఇస్తే నాకు H1 అని ఇస్తే ఆటోమేటిక్గా H1 రిలేటెడ్గా ఆ కంటెంట్ ఏదైతే వచ్చిందో అది ఇక్కడికి వస్తుంది, రైట్? సో అలానే ఇప్పుడు నేను మళ్ళీ సిఎస్ఎస్లో ఏదన్నా స్టైలింగ్ ఇస్తున్నాను అనుకోండి, H1 అని చెప్పి. సో H1 కలర్ అని చెప్పేసి నేను రెడ్ అని ఇచ్చాను, రైట్? సో ఇక్కడ ఈ పేజ్లో మనకి కోడ్ స్నిప్పెట్ ఏదైతే రాస్తున్నామో దానికి రిలేటెడ్గా సిఎస్ఎస్ కూడా ఇక్కడే రాస్తున్నాం. అండ్ దెన్ ఆ సిఎస్ఎస్ అనేది ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకుని మనకి ఈ అవుట్పుట్ అనేది ఇక్కడ చూపిస్తున్నారు, రైట్? సో ఇలాంటి సిమిలర్ టూల్ మనం రెడీ చేసి అండ్ దెన్ దాన్ని